ఈ మధ్య కాలంలో లివర్ డిజార్డర్స్ చాలా వస్తున్నాయి. తీసుకునే ఫుడ్ లో వంట నూనెలు కూడా అడల్ట్రేషన్ కెమికల్ నుంచి కూడా పాలు తయారు చేస్తారు. మరి అంత ఘోరంగా కెమికల్ తిన్నప్పుడు మన పొట్ట మన లివర్ ఉంటుందా, చెడిపోతుంది. హోమియోపతిలో కరెక్ట్ డోస్ పడితే రిజల్ట్ ఉంటుంది అనేది ప్రజలకు తెలియాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ హోమియోపతిక్ డాక్టర్ దండెపు బసవానందం గారు. అసలు లివర్ ఇష్యూస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, మరి లివర్ ఇష్యూస్ కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఓకే, సో మీరు ఎంతో మంది లివర్ పేషెంట్స్ కి క్యూర్ చేశారని చెప్తున్నారు, కంప్లీట్ గా క్యూర్ అయిందని చెప్తూ ఉన్నారు. అసలు లివర్ ఇష్యూస్ అనేవే ఈ మధ్య కాలంలో ఏ ఏజ్ వాళ్ళకి రావడం చూస్తూ ఉన్నారు, దానికి కాజెస్ ఏం చూస్తూ ఉన్నారు మీరు? లివర్ అనేది మన బాడీలో అతిపెద్ద గ్రంథి. ఇండోక్రైన్స్లో అదొక గ్రంథి. ఇండోక్రైన్స్ అంటే ఏమిటి? ఇంటర్నల్గా లోపట కనిపించకుండా ఉండి బాడీలో అన్ని ఫంక్షన్స్ నడిపించే గ్రంథులను ఇండోక్రైన్స్ అంటారు. అందులో ముఖ్యమైనది లివర్, థైరాయిడ్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, స్ప్లేను, అడ్రినల్ గ్లాండ్, ఇవన్నీ ఇండోక్రైన్స్. అవి కనిపించే బయటకు, కానీ మన బాడీలో అన్నీ నడిపిస్తాయి. పిట్యూటరీ గ్లాండ్ అతి పెద్దది, మెయిన్ బ్రెయిన్లో ఉంటుంది. శనగ గింజ ఆకారంలో ఉంటుంది. శనగ గింజ అంతేనే ఉంటుంది, కానీ అన్ని ఫంక్షన్స్ అదే నడిపిస్తుంది. మెయిన్ సీఎం పిఎం అయినా దానికి, ఈ బాడీకే పిఎం. అది లేకపోతే అది హార్మోన్ రిలీజ్ చేస్తే అన్ని ఇతర గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. స్టిమ్యులేటింగ్ హార్మోన్ పంపిస్తుంది అది. చూడండి ఎంత అద్భుతం శక్తి. మన బాడీలో అన్ని అవయవాలు, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లివర్ అనేది డైజెస్టివ్ గ్రంథి. అది మనకు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి తీసుకునే ఫుడ్ను డైజెషన్ చేసేటువంటి గ్రంథి. మనం తీసుకునే ఈ మధ్య కాలంలో లివర్ డిజార్డర్స్ చాలా వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే తీసుకునే ఫుడ్లో ఇన్ఫెక్షన్స్ కానీ, అపరిశుభ్రమైన ఆహారం, ఎక్కువ రసాయనాలతో కూడుకున్నటువంటి ఆహారం, కెమికల్ అడల్ట్రేషన్ ఫుడ్ తింటున్నాం. ఇప్పుడు ఆయిల్ నూనెలు కూడా, వంట నూనెలు వస్తున్నాయి కదా, వంట నూనెలు కూడా అడల్ట్రేషన్ అన్ని కెమికల్తోనే తయారు చేస్తారు. పాలు కూడా ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చే పాలు కావాలి, కెమికల్ నుంచి కూడా పాలు తయారు చేస్తారు. పన్నీర్ను కూడా కెమికల్ తయారు చేసి దాని పన్నీర్ తయారు చేస్తారు. మరి అంత ఘోరంగా కెమికల్ తిన్నప్పుడు మన పొట్ట మన లివర్ ఉంటుందా, చెడిపోతుంది. దానివల్ల లివర్ డ్యామేజ్ అయినప్పుడు అది దానిలో ఉండే పైత్యరసం అనేది బయలు జ్యూస్ బ్లడ్లో కలిస్తే జాండీస్ అనే రోగం వస్తుంది. జాండీస్ అని అంటారు చూడండి, అస్కల్ జాండీస్ అనే వ్యాధి వస్తుంది. అప్పుడు అది లివర్లో ఉన్నటువంటి పైత్యరసం బయలు జ్యూస్ అంటారు దాన్ని. ఆ బయలు జ్యూస్ అనేది అది డైజెస్టివ్ సిస్టమ్ ఇంటెస్టైన్లకు పంపించేదాన్ని అది అబ్స్ట్రక్ట్ అయిపోయి మనకు బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్లో కలిసినప్పుడు మన బ్లడ్ అంతా ఫ్లో అవుతుంది కదా అన్ని అవయవాలకు. దేవుడు మనకు ఈ రోగాన్ని గుర్తుపెట్టడానికి మన కన్నుని పెట్టిండు. ఈ కన్ను కింద ఈ చుట్టూ ఉండేది స్క్లీరా అంటారు, తెల్లది వైట్ కలర్గా ఉన్నటువంటి స్క్లీరా ఎల్లో కలర్గా మారుతుంది. ఎల్లో కలర్ అయితే అది ఎవరిది వాళ్ళు డయాగ్నోజ్ చేసుకోవచ్చు. అరే జాండీస్ వచ్చినాయి. జాండీస్ అంటే జనాలకు తెలియదు, ఎక్కడో చెట్ల పసర్లకు పోయేవాళ్ళు. 98లో సంగారెడ్డిలో నా క్లినిక్ ఉంది. సంగారెడ్డిలో ప్రజలందరికీ జాండీస్ వచ్చిందని చెప్పి ప్రతి ఇంట్లో జాండీసే, అది పేపర్లో రావడం జరిగింది. అందరికీ జాండీస్ వచ్చింది, చెట్ల మందుల పసర్లకు పోతున్నారు. మరి ఇది వాటర్ డ్రైనేజ్ ఉంటుంది కదా, డ్రైనేజ్ పైప్ లైన్ ప్లస్ వాటర్ పైప్ లైన్ రెండు ఒక దగ్గర మెర్జ్ అయిపోయినాయి అనమాట. దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ వాటర్ తాగడం వల్ల సంగారెడ్డిలో మొత్తం జాండీసే, చాలా మందికి ఇంటింటికి జాండీస్. ఆ టైంలో పేపర్లో చూసి నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ప్రెస్ మీట్ పెట్టి, జాండీస్కు చెట్ల పసర్లకు పోకండి, మళ్ళీ ఉన్న రోగాన్ని పెద్దగా చేసుకోకండి, అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జబ్బు, దానికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి పేపర్లో నేను ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అన్ని పేపర్లు వచ్చింది. పబ్లిక్ ఇక అప్పుడు నా దగ్గరికి అంతా డైవర్ట్ అయ్యారు. అందరికీ రాని వాళ్ళకు ప్రివెంటివ్, వచ్చిన వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చిన ఫ్రీగా. అప్పుడు ఉన్న ఆ కలెక్టర్ గారే అప్పుడు మనకు కృషిరత్న అవార్డు ఇచ్చిండు. కలెక్టర్ ఇచ్చిన అవార్డు అది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా జాండీస్ విత్ ఇన్ 15 days నార్మల్ తీసుకొచ్చిన. అంత ర్యాపిడ్ యాక్షన్. మరి అప్పుడు
ఇతర వైద్య విధానాలు ఏం చేయకపోయారు కదా. అదే హోమియోపతిలో మనది ఉన్నది అని చెప్పి ప్రకటించినట్టు ప్రజలందరికీ 15 రోజులలో నేను ట్రీట్మెంట్ చేస్తా మొత్తం అయిపోతుంది అని చెప్పి. ఇప్పుడు లివర్ కి ఎన్ని డేస్ తీసుకోవాలి? లివర్లో ఇన్ఫెక్షన్ అంతా పోతుంది. లివర్లో మామూలుగా హెపాటోమెగాలి అని వస్తుంది, లివర్ ఎన్లార్జ్ అవుతుంది, దానివల్ల సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది. ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తే లివరు రప్చర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిన పేషెంట్ కూడా తగ్గించిన కేసులు నా యొక్క ఛానల్లో ఉన్నాయి. ఏ స్టేజ్ లో వచ్చినా మీరు చిక్కడపల్లిలో రికవర్ చేస్తారు. సిరోసిస్ ఆఫ్ లివర్ అంటేనే అది ప్రమాదమైన జబ్బు. లివర్ కి లాస్ట్ స్టేజ్ అది. డాక్టర్లు బయట ఏం చెప్పిర్రు కార్పొరేట్ హాస్పిటల్లో, లివర్ సిరోసిస్ వచ్చింది బాబు నీకు ₹1 కోటి ఖర్చు వస్తుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ లివర్ తీసి ఇంకో కొత్త లివర్ పెడితే ఇంకా మన కూరగాయల మార్కెట్లో దొరికినట్ట లివర్ దొరుకుతుందా? ఎవడన్నా సరే చనిపోతే వాళ్ళు ఆర్గాన్ డొనేట్ చేస్తే ఆయన బ్లడ్ మ్యాచింగ్లో ఈయన లివర్ సెట్ అయితే ఇస్తారు. పోనీ అది ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన బతుకుడానికి గ్యారంటీ లేదు, ఎప్పుడు మళ్ళా చనిపోతాడో తెలియదు. అలాంటి ₹1 కోటి పోతాయి, మనిషి పోతాడు. అలాంటి పేషెంట్కు నేను ఇల్లు అమ్ముకున్న ₹1 కోటి రావు. మేము లివర్ అరేంజ్ చేస్తే ₹1 కోటి, నువ్వు ఎవరైనా మీ బంధువులు తెచ్చుకో, ఎవరు ఇస్తారు లివర్, ఎవరైనా ఇస్తారా? నేను చచ్చిపోయి ఇంకొనికి లివర్ ఇవ్వమంటే ఇస్తారా? బంధువులతో అరేంజ్ చేస్తే మీకు 50 లక్షలు అవుతుంది అన్నట. ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చిండు, మొత్తం అనేమిక్ తెల్లగా అయిపోయినా. మా గల్లీ అక్కడనే చిక్కడపల్లిలో ఉంటాడు, మా కాలనీకి ఆయన ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్. ఆయన ఒకరి ఫోన్ చేసి బాధపడితే నువ్వు రా హోమియోపతిలో ఉన్నాయన్న, నడవలేనన్నా అని చెప్పి ఒకసారి బాధతో వచ్చిండు. నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, బాగా ఆల్కహాల్ తీసుకున్న మనిషి ఏ విధంగా నడుస్తాడో బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఆ విధంగా వచ్చిండు, తెల్లగా అయిపోయిండు. కాలనీ మొత్తం తెలుసు చిక్కడపల్లిలో, వివేక్ నగర్లో. అరే ఇట్లా అయిపోయిండు రఘు అని చెప్పి అందరూ అనుకున్నారు. చనిపోతాడు అనుకున్న మనిషిని 3 నెలల్లో మళ్ళీ మంచి చేసిన, ఇప్పుడు మంచిగా ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. మరి ₹1 కోటి లేకపోయా, ₹1 ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేసిన. మరి ఇట్లాంటి పరిస్థితి పేదోళ్ళకు మధ్యతరగతికి వస్తే వాళ్ళు తొందరపడి ధన్మన్న కార్పొరేట్ హాస్పిటల్లో అదే వాళ్ళు చెప్పింది వేదం అనుకొని ₹1 కోటి ₹1,00,000 పెడతారు, ఇల్లు వాకిలి భూమి అమ్ముకొని. మరి అలాంటి పరిస్థితి కాకుండా ప్రజల్లో హోమియోపతిలో మంచి డాక్టర్, క్వాలిటీ మందులు, కరెక్ట్ డోస్ పడితే రిజల్ట్ ఉంటుంది అనేది ప్రజలకు తెలియాలి. ఇప్పటిదాకా ఎట్లుందంటే ఎక్కడనో గుడ్డిగా బోర్డు చూసుకొని పోయి బోర్డు హోమియోపతి డాక్టర్ అయిన పోతే మనం మోసపోతాం. హోమియోపతి డాక్టర్ అయినా ఎఫెక్టివ్ ఉన్నాడా లేదా, డాక్టర్ కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్ మందులు ఉన్నాయా లేవా, క్వాలిటీ చూసుకొని మంచి నేమ్ ఉన్న డాక్టర్ దగ్గరికి పోతే ఎలాంటి జబ్బైనా శాశ్వతంగా నివారణ చేయొచ్చు అనేది ప్రజలకు ఇది తెలవాలనే విషయంతో మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రైట్. ఎవరికైనా లివర్ సమస్యలు ఉంటే ఇంటర్వ్యూ చేసి తప్పకుండా మిమ్మల్ని సంప్రదించాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.